నీకు వానికి పెళ్లి చేద్దామనుకున్నా. నీకు పుట్టబోయే బిడ్డలతో మిగిలిన జీవితం గడుపుదామనుకున్నా. కానీ నా కలలు కలలుగానే మిగిలిపోయాయి. బాధపడకు మావయ్య. ఏం చేస్తాం, మనం అనుకున్నది ఒకటి, ఆ భగవంతుడు చేసింది మరొకటి. ఎంత మరిచిపోదామనుకున్నా మరుపు రావడం లేదు. ఎందుకంటే తను నా కూతురే కాదు, నా జీవితం కూడా. నేను వెళ్ళి తీసుకురానా మావయ్య? వద్దు నాన్న. కూతురుగా తను ఒప్పుకున్నా అల్లుడిగా తను ఒప్పుకోలేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నిన్ను పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు ఇంకెవరినో పెళ్లి చేసుకుంది. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే నాకు అల్లుడు అయ్యేవాడివి. కానీ ఇప్పుడు అల్లుడివైనా కొడుకువైనా అన్నీ నువ్వే నాన్న. నీకేమైనా అయితే నేను మీ అమ్మ దిక్కులేని వాళ్ళం అవుతానన్న. అందుకే నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో. మీ ఇద్దరు మా కళ్ళ ముందు ఉంటే మాకదే సంతోషం. తనలా నా కూతురిని చూసుకుంటా. మామయ్య అన్నట్టు నువ్వు పెళ్లి చేసుకో రిషి. నా పెళ్లి గురించి తర్వాతమ్మా. మావే చాలా బాధపడుతున్నారు. ఏం చేద్దాం మరి? నేను వెళ్ళి వాణిని తీసుకొస్తానమ్మా. మామయ్య వద్దన్నాడు కదరా. బాధలో వద్దన్నాడు కానీ వాణిని మర్చిపోలేకపోతున్నాడమ్మా. మావేని అలా చూడలేకపోతున్నాను. నేను వెళ్ళి వాణిని తీసుకొస్తాను. సరే నీ ఇష్టం, ఉమ్, కొట్లాడకుండా తీసుకురా. అలాగే అమ్మా. హలో, ఎలా ఉన్నావు వాణి? నేను బానే ఉన్నాను బావా, మీరెలా ఉన్నారు? నిన్ను మావయ్య అసలు మర్చిపోలేకపోతున్నాడు. అసలు సరిగా తినడం లేదు. నీతో మాట్లాడాలి. ఎక్కడ కలుద్దాం? ఓ గంటలో గుడికి వెళ్తున్నాం, అక్కడికి రా బావా, కలుద్దాం. సరే. వాణి రమ్మందమ్మా. నేను వెళ్ళి వాణిని తీసుకొస్తాను. సరే పోయిరా. అలాగేనమ్మా. బాగా వచ్చాడు. అర్జున్తో చెప్తే ఏమంటాడు ఏమో. ఏ చుచ్చు బావా, మమ్మీ. అర్జున్ మా బావా. ఏంటి ఇన్నాళ్ళ తర్వాత గుర్తుకొచ్చామా? అది కాదు, మావే చాలా బాధపడుతున్నారు. ఒకసారి వాణిని తీసుకెళ్ళి చూపిద్దామని. తను వచ్చేది లేదు, నువ్వు తీసుకెళ్లేది లేదు. వెళ్ళవు. అయినా కూతురు మీద కొంచెమైనా ప్రేమ ఉంటే తనే వచ్చేవాడు, ఇలా నిన్ను పంపేవాడు కాదు. తనపై ప్రేమ లేక కాదు, బాధతో బయటికి రాలేక. ప్రేముందో బాధుందో ఎవరికి తెలుసు? ప్లీజ్ మీరు అలా అనకండి. తన్ని ఒక్కసారి పంపించండి. మావే సరిగ్గా తినడం లేదు. రోజు రోజుకి ఆయన హెల్త్ బాగుండడం లేదు. ఒక్కసారి పంపించండి. పోనీ మీరైనా తీసుకురండి. ఆపండ్రా మీ మామాలుల నాటకాలు. అయ్యో బావా, పంపించినట్టుంటే ఎందుకు బావా బ్రతిమలాడుతున్నావు? బావా, నేను ఇలా చూడలేకపోతున్నాను బావా. నీకేం తెలీదు, నువ్వు వాగు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో బావా. ఆ? ఏంటి ప్రేమ అటువైపు మళ్ళిందా? ప్రేమేంటి? సాటి మనిషి నీ దగ్గరకు వచ్చి దేహి అన్ని కాళ్ళు పట్టుకుంటే నచ్చితే తీసుకెళ్లడమో, నచ్చకపోతే పంపించకపోవడమో. అంతేగాని వాళ్ళని తన్నే హక్కు నీకెక్కడిది? అవును, నువ్వు అన్నది కరెక్టే. వాళ్ళని తన్నే హక్కు నాకు లేదు, కానీ నిన్ను కొట్టే హక్కు నాకుంది.
వచ్చింది. కావ్య సూసైడ్ చేసుకోవడం ఏంటి? నేను అర్జున్ని పెళ్లి చేసుకుంటే అర్జున్ని మా బావ చంపడం ఏంటి? అసలేం అర్థం కావట్లేదే. ఏం చేయాలి? అసలు ఏం జరుగుతుందో. అయినా కావ్య సూసైడ్ చేసుకోవడం ఏంటి? ఈ కళ నిజమవుతుందా ఏంటి? భయంగా ఉంది. హలో, హలో, బయలుదేరావా? ఇప్పుడే బయలుదేరుతున్నా. హలో, ఏంటి ఇంకెంత లేటు? నేను వచ్చేస్తున్నా. ఏంటమ్మా అంత డల్గా ఉన్నావు? అదేం లేదు నాన్న. ఈరోజు నిశ్చితార్థమని దాని ముఖంలో సంతోషం కూడా లేదు. అదేం లేదత్తా. ఈ నిశ్చితార్థం మనం నెక్స్ట్ మంత్ పెట్టుకుందామా నాన్న? ఈరోజు ఏమైంది? వచ్చే నెల అంటుంది కదమ్మా, తను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఈరోజు నిశ్చితార్థం ఉందని అందరికీ చెప్పాం కదా నాన్న. నేను ఫోన్ చేసి చెప్తానులే మావయ్య అందరికీ. బాగుందిలే బావ మరదళ్ళ సంబడం. నానా, నేను వెళ్ళి ఫ్రెండ్స్ని కలిసి వస్తాను. సరే, బావని తీసుకెళ్ళి తోడికి. వద్దు నాన్న, నేను వెళ్తాను. అయినా బావ అందరికీ ఫోన్ చేసి చెప్పాలి కదా. సరే మావయ్య, తను వెళ్ళనివ్వండి. సరే. వాణి, నాన్న ఇంట్లో లేడా? ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏమైంది అంకుల్? ఎందుకంత కంగారుగా ఉన్నారు? కావ్య సూసైడ్ చేసుకుంది. నాకేదో భయంగా ఉందమ్మా. ఏంటి ఇలా జరిగింది? హలో, వస్తున్నా, దారిలోనే ఉన్నా. ఇంకెంత లేటు? వస్తున్నాను. నేను అందులో దూకి చేస్తాను. అంత పని మాత్రం చేయకు, వస్తున్నా. ఏంటి ఇంత ఆలస్యమైంది? నీకేంటి, నువ్వు ఎన్నైనా చెప్తావు. నేను ఇంట్లో అన్నీ చూసుకొని రావాలి కదా. ఏమైంది? ఏం కాలేదు. నువ్వు కొద్దిగా ఆలస్యంగా వస్తే నేను అందులో దూకి చచ్చిపోయేవాడిని. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. ఏంటి లగేజ్ లేకుండా ఖాళీ చేతులతో వచ్చావు? నా మనసేం బాలేదు, అందుకనే తీసుకురాలేదు. నిన్నేమో వెళ్ళి పెళ్లి చేసుకుందామన్నావు, ఇంతలో ఏంటిలా? అయినా ఇప్పుడేం పెళ్ళొద్దు, తర్వాత చూద్దాంలే. నేను చెప్పేది విను, రాయి కొంచెం వెళ్దాం. నేను ఎన్నో ఊహించుకున్నాను తెలుసా? రా, వదులమన్నానా? వెళ్ళిపోదాం. వదులు. నువ్వు ఊహించుకుంటేనే ఇలా ఉన్నాం. ఇప్పుడు మనం అనుకున్నది జీవితం. ప్లీజ్ కొంచెం టైం తీసుకుందాం. హలో నాన్న. నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి రామా. అలాగే నాన్న. త్వరగా వచ్చాయి, అవి సీరియస్గా ఉంది. అలాగే. అర్జున్, నేను వెళ్తున్నా. ఎక్కడికి? నాన్న అర్జెంటుగా రమ్మన్నారు. నా మాట విను ప్లీజ్. అబ్బా వదులు, నేను వెళ్తాను. ప్లీజ్ వాణి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.